హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఐసిఐసిఐ బ్యాంక్ మైన్ క్రెడిట్ కార్డ్స్ కోసం అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. దీన్ని ఎలా అప్లై చేయాలని చెప్పబోయే ముందు దీనికోసం కార్డ్ రివీల్ చేద్దాం. ఇది అసలు వర్త్లెస్. సింపుల్గా చెప్పాలంటే రిక్వైర్మెంట్ అయితే లేదు. వాళ్ళు ఇచ్చే క్యాష్ బ్యాక్స్ కోసం మనం మంత్లీ ప్రీమియంలా పే చేస్తూ ఉండాలంటే కొంచెం కష్టమే. నేను చెప్తాను ప్రాసెస్. మీకు అప్పటికే రిక్వైర్మెంట్ ఉంటే అప్లై చేసే లింక్ కూడా నేను అఫీషియల్గా మీకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సింపుల్గా ఏం లేదు, మనం ఫస్ట్గా ఐసిఐసిఐ మైన్ క్రెడిట్ కార్డ్స్ అంటే ఏంటో చెప్తాను. యాక్చువల్లీ దీనిలో 3 టైప్స్ ఉంటుంది. ఒకటి ఫ్రీ, ఇంకోటి 49 రూపీస్తోని, ఇంకొకటి వచ్చేటప్పుడు 149 ఫీజుతోనైతే ఉంటుంది. అంటే స్టార్టరు Pro 49, ప్రీమియం 149. ఈ 3 ప్లాన్స్ అయితే ఉంటాయి. ఏదైతే స్టార్టర్ ఉందో ఇది ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇకపోతే మనకి ఏదైతే Pro 49 ఉందో దీనిలో కొంచెం క్యాష్ బ్యాక్స్ అయితే ఎక్స్ట్రా వస్తాయి. ఇకపోతే ప్రీమియం 149 ఉంది కదా, దీనిలో ఏంటంటే ఇంకొంచెం క్యాష్ బ్యాక్స్ అయితే పొడిగించారు. ఇప్పుడు నేను దీన్ని డెస్క్టాప్ వర్షన్లో ఎనేబుల్ చేసుకుంటాను. ఎనేబుల్ చేసుకొని ఈ ఐసిఐసిఐ బ్యాంక్ మైన్ క్రెడిట్ కార్డ్స్ కావాలంటే మనకి అసలు ఎందుకు అప్లై చేయాలన్న దానికోసం నేను ముందుగా చెప్తాను, వినండి. ఇందులో ఫస్ట్గా వచ్చేటప్పటికి కార్డ్ ప్లాన్స్ విందాం. ఫస్ట్ వచ్చేటప్పుడు స్టార్టర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనిలో ఏం లేదు, ఎనీ ట్రాన్సాక్షన్ 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇదంతా వర్త్ అంటే వర్తే, అసలు వచ్చిన వాళ్ళకైతే వర్తే. ఇకపోతే రెండోది ఫ్యూయల్ సర్చార్జ్, అంటే ఫ్యూయల్కి ఎక్స్ట్రా 2% అలా క్యాష్ బ్యాక్ ఇది వస్తుంది కదా, ఛార్జెస్ పడతాయి కదా. అవి ఓన్లీ హెచ్పిసిఎల్ ఏదైతే పెట్రోల్ బంక్ హిందుస్థాన్ పెట్రోలియం బంక్స్ ఉంటాయి కదా, హెచ్పి బంక్స్, పెట్రోల్ బంక్స్, వాటిలో మాత్రమే, హెచ్పిసిఎల్ పంప్స్లో మాత్రమే మీకు ఏదైతే సర్చార్జ్ ఉందో అది వేవ్ ఆఫ్ అవుతుంది. మీరు ఇండియన్ ఆయిల్లోకి వెళ్ళినా, లేకుంటే భారత్ పెట్రోలియంలోకి వెళ్ళినా అలా పని అవ్వదు. ఓన్లీ మీరు హెచ్పి పెట్రోల్ బంక్స్లో పోసినప్పుడు మాత్రమే ఆ పెట్రోల్కి సర్చార్జ్ అనేది డిస్కౌంట్ వస్తుంది. ఇకపోతే థర్డ్ వచ్చేటప్పటికి ఎవ్రీడే డిలైటెడ్ ఆఫర్స్, ట్రావెల్, గ్రాసరీస్ అండ్ ఫ్యాషన్, ఫుడ్ అండ్ మార్కెట్ ప్లేస్ డీల్స్ ఎవ్రీడే, ఇవన్నీ అని చెప్తున్నారు. పెద్ద అది ఉపయోగం అయితే లేదు. ఇంకొకటి క్యాష్ బ్యాక్ క్యాప్డ్ 100 రూపీస్ పర్ మంత్. మీరు ఇన్ని చేసి ఇవన్నీ చేస్తారు కదా, మీకు వీటి నుంచి వచ్చే క్యాష్ బ్యాక్ ఉంటుంది కదా, అది మీరు మ్యాక్సిమం 100 రూపాయలు వస్తుంది ఈ క్రెడిట్ కార్డు ద్వారా. అంటే ఎటువంటి ఉపయోగం లేనట్టే. ఆ 100 రూపాయల కోసం ఈ క్రెడిట్ కార్డు తీసుకుంటే శుద్ధ దండిగే. ఎందుకంటే దీనికి ఎటువంటి ఛార్జెస్ లేవు. బట్ ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు క్రెడిట్ కార్డు వస్తుంది. వచ్చిన దాన్ని మనకు దానివల్ల అంత బెనిఫిట్స్ ఉన్నాయంటే ఏమీ లేవు. 100 రూపాయల క్యాష్ బ్యాక్తో ఏం చేసుకుంటాం? ఏం చేసుకోలేం. ఇది స్టార్టర్ ప్లాన్ అయితే అంత వర్త్ అయితే కాదు. ఇకపోతే Pro 49లోకి వెళ్దాం. దీనిలో సేమ్ అదే ఫీచర్స్, 1% క్యాష్ బ్యాక్ ఆన్ ఆల్ రీటైల్ స్పెండ్స్, 5% క్యాష్ బ్యాక్ ఆన్ బ్రాండ్స్, అమెజాన్ ప్రైమ్, బిగ్ బాస్కెట్, బుక్ మై షో, గానా, గో ఆఫర్స్, ఇవన్నిట్లో కూడా మనకైతే 5% క్యాష్ బ్యాక్ అయితే ఇస్తారని చెప్తున్నాను. 1 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ రైల్ లాంచ్ యాక్సెస్ అంట. అంటే రైల్వే స్టేషన్లో డొమెస్టిక్ లాంచెస్ ఉంటాయి, అంటే స్టేయింగ్ ఏసీ రూమ్స్ ఉంటాయి కదా, వాటిలో 1 టైం మాత్రం మీరు స్టే చేయొచ్చు ఎవ్రీ మంత్లీ అని చెప్తున్నారు. ఇకపోతే ఫ్యూయల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ అయితే హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్స్లో ఉంది, అది కూడా సేమ్. ఇకపోతే గెట్ 7% ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఆఫ్ 5,000 ఆన్ బుక్ సెలెక్టెడ్ హోటల్స్ మాత్రమే మనకి 7% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే దీని ద్వారా లభిస్తుంది. ఎక్స్ట్రా 4% డిస్కౌంట్ వచ్చేటప్పటికి అప్ టు 600 రూపీస్ వరకు మనకి ఫ్లైట్స్కి వస్తుందని చెప్తున్నారు. అది కూడా గోఐబీబీలో మాత్రమే చేస్తే. ఇది అంత బెనిఫిట్ అయితే కాదు. ఇకపోతే ఎవ్రీడే డీలైట్ ఆఫర్స్ అయితే సేమ్, అందులో ఎంత ఉందో అంతే ఉంది. ఇక్కడ వచ్చేటప్పుడు క్యాష్ బ్యాక్ అప్ టు 200 రూపీస్ వరకు ఇచ్చేసాడు అనమాట. ఏంటి, ఏదైతే 200 రూపీస్ ఉందో అది మంత్లీ క్యాప్. ఇకపోతే ఏదైతే 149 రూపీస్ ఉంది చూసారా, ఇది మంత్లీ పే చేయకుండా దీనికి ఒక రిస్ట్రిక్షన్ పెట్టారు. అంటే మీరు ఈ మంత్, నెక్స్ట్ మంత్ మీకు ఫీజు వద్దు అనుకుంటే మీరు ఈ మంత్లో 10,000 రూపాయలు మీ కార్డు ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే చాలు. అది ట్రాన్స్ఫర్ చేసుకున్నారా, ఏం చేశారా అన్నది వాళ్ళకి అనవసరం, మనకి అనవసరం. 10,000 ట్రాన్సాక్షన్ అయితే చాలు. 149 పే చేయకుండా నెక్స్ట్ మంత్ మనం ఫ్రీగా వాడుకోవచ్చు క్యాష్ బ్యాక్స్ వీల్ చేస్తూ. ఇది వీళ్ళు చెప్తున్నది. ఇకపోతే ఇది ఓకే, ఎందుకంటే వేవ్ ఆఫ్ ఉంది. ఎందుకంటే ఆ ఫీజు ఏదైతే 149 ఉందో అది వేవ్ ఆఫ్లో వస్తుంది. ఇబ్బంది ఉండదు 10,000 ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మాత్రమే. ఇకపోతే ప్రీమియం 149 చూద్దాం. సేమ్ అంతే, 1% రీటైల్ స్పెండ్స్కి, 5% బ్రాండ్స్కి అండ్ 1 కాంప్లిమెంటరీ రైల్ లాంచ్ యాక్సెస్ వస్తుంది. ఇది కూడా హ్యాపీయే. 1 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్, ఇది ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. ఎయిర్పోర్ట్లో మనం 1 టైం మాత్రం మంత్లీ ఒకసారి మాత్రం ఫ్రీ లాంచ్ని అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు అని చెప్తున్నారు. ఇకపోతే ఫ్యూయల్ సర్చార్జ్ ఎవరైతే సేమ్ కామని. ఇప్పుడు 7% అప్ టు గోఐబీబో ఆఫర్, అది కూడా సేమ్ ఉంది.
ఇకపోతే గెట్ కాంప్లిమెంటరీ 2 ఈజీ డైనర్ మెంబర్షిప్, అంటే 2 months ఈజీ డైనర్ మెంబర్షిప్ అయితే వస్తుంది ఎప్పుడైతే కార్డు మనం అప్రూవ్ చేస్తాము. ఇకపోతే గెట్ 5% ఇన్స్టెంట్ డిస్కౌంట్ టాటా క్లిప్ ఐడియా ఉంది కదా, మ్యాక్సిమం 300 రూపీస్ వరకు మాత్రమే డిస్కౌంట్ అయితే వస్తుందని చెప్తున్నారు. మినిమం 1000 రూపీస్ అబౌవ్ షాపింగ్ చేసినప్పుడు ఎందులో టాటా క్లిప్లో మనం పర్చేస్ అయితే చేయాలి. చేసినప్పుడు ఈ కార్డ్ని యూస్ చేసుకుంటే మనకి 5% అయితే ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇకపోతే 6 months మెంబర్షిప్ వచ్చేటప్పటికి మ్యాన్ హౌస్ యాప్ అని చెప్పేసి ఇది అంత మనకు పెద్ద ఉపయోగపడదు, ఎందుకంటే అంత రిలవెంట్ అయితే కాదు. ఇకపోతే ఏంటంటే ఎవ్రీడే డిలైట్ ఆఫర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే ట్రావెల్, గ్రాసరీ, ఫ్యాషను, ఫుడ్, ఈ మార్కెట్ ప్లేస్లు ఇవన్నీ ఎలానో ఉంటూనే ఉంటాయి, అవన్నీ కామన్ వదిలేండి. ఇకపోతే ఏదైతే క్యాష్ బ్యాక్ ఉందో ఇది అప్ టు 750 రూపీస్ వరకు మ్యాక్సిమం క్యాప్ పెట్టారు. సో ముందు దానిలో ఏంటి 49 ప్లాన్కి ఇక్కడ 10,000 ట్రాన్సాక్షన్ చేస్తే మ్యాక్సిమం 200 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ పెట్టారు. ఇక్కడ 149 ప్లాన్కి మనకి ఏదైతే ఉందో 20,000 ట్రాన్సాక్షన్ చేస్తే 149 రూపీస్ అన్నది వేవ్ ఆఫ్ అయిపోతుంది. ఇది వీళ్ళు చెప్తున్న దందా. సో మొత్తం దందానే అనాలి, ఎందుకంటే పెద్ద ఉపయోగాలు ఏం లేవు. క్యాష్ బ్యాక్ అప్ టు 750 రూపీస్ చొప్పున వస్తుంది. ఇంత తెలుసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనం అప్లై చేయాలంటే కనుక నేను నార్మల్ వర్షన్లో పెట్టేస్తాను, డెస్క్టాప్ వర్షన్ తీసేసి. సింపుల్గా ఏం లేదు, అప్లై నౌ అని ఉంటుంది, సింపుల్గా అప్లై నౌ క్లిక్ చేయండి. సో ఇక్కడ వెల్కమ్ టు ఐసిఐసిఐ బ్యాంక్ పేజ్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ మీ నేము, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఎలా అప్లై చేస్తారు, నేము, డీటెయిల్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవన్నీ అడిగితే ఆధార్ రిజిస్టర్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకున్న తర్వాత వీడియో కేవైసీని అయితే ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ పట్టుకోవాలి, పాన్ కార్డ్ చూపించారు, పాన్ కార్డ్ ఫోటో తీసుకుంటారు, మీ ఫ్రెండ్ ఫోటో తీసుకుంటారు, వీళ్ళైతే సిగ్నేచర్ చేసుకుంటారు. సో అంతే, ఇవన్నీ చేస్తే మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ అయితే కనుక ఈ 3 ప్లాన్ ఆఫ్లో మీరు దేనికైనా షిఫ్ట్ అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు స్టార్టర్లో ఉన్నారు, నెక్స్ట్ మంత్ మీరు ప్రోలోకి వెళ్దాం, ప్రో 49లోకి వెళ్దాం అనుకున్నారు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. లేదు నెక్స్ట్ మంత్ ప్రీమియం 149 ఉంది చూసారా, దానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో మీకు నచ్చిన ప్లాన్ని మీరు ఎప్పుడైనా షిఫ్ట్ అవ్వచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. దీనికి సపరేట్గా ఏం మళ్ళీ వేరే కార్డులు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒకటే కార్డు, కాకపోతే దానిలో 3 టైప్, ఒకటి ఫ్రీ, ఇంకోటి ఒకటి స్టార్టరు, ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి రెండో ఇదైతే రావడం జరుగుతుంది. ఇకపోతే థర్డ్ వచ్చేటప్పుడు మీకు అందరికీ తెలిసిందే, స్టార్టర్ ఒకటి, ఇకపోతే ప్రీమియం 149, ప్రో 49. సో ఈ 3 రకాలు అయితే మనకైతే వీళ్ళైతే ఇస్తున్నారు. సో మీకు ఒకవేళ ఐసిఐసిఐ ఏదైతే ఈ మైన్ క్రెడిట్ కార్డ్స్ కావాలి అనుకుంటే కనుక ఒకటే కార్డ్ని మీరు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్గా యూజ్ అయితే చేసుకోవచ్చు. సో నాకైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. మంత్లీ 49 అంటే ఓకే రీజనబుల్లే, కాకపోతే మంత్లీ 149 అంటే కొంచెం డౌటబుల్, ఎందుకంటే మంత్లీ అది వేవ్ ఆఫ్ అవ్వాలంటే 20,000 అయితే ట్రాన్సాక్షన్ అయితే చేయాలి. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఇదిగా ఈ వీడియోలో ఐసిఐసిఐ మైన్ క్రెడిట్ కార్డ్స్ అంటే ఏంటి అనేది క్లియర్గా అర్థమైంది కదా. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే హ్యాపీగా వెబ్సైట్ లింక్ అయితే అఫీషియల్గా ఇచ్చి ఉంటాను, దాని ద్వారా వెళ్ళండి, ఐసిఐసిఐ బ్యాంక్ మైన్ కార్డ్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.